77 మిలియన్ పేషెంట్స్ ఉన్నారు ఇన్ ఇండియా అన్నది ఒక సర్వే ఉంది. అది జస్ట్ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. సో ఇప్పుడు ఒక ఫ్రూట్ తింటే పర్లేదు. కొంతమంది ఫ్రూట్స్ డాక్టర్ తినమన్నారు కదా, ఉపవాసం ఉన్నాను ఈరోజు, శనివారం అయితే మన ఇంట్లో ఉపవాసాలు, ఫ్రైడే అయితే ఇంకొక ఉపవాసము. సో ఆ రోజు ఫ్రూట్సే తింటారు డే మొత్తం. ఆ ఫ్రూట్స్ తినేది ఏదో చిన్న క్వాంటిటీ ఉండదు, మర్రి అది కూడా పలహారాలని చెప్పి ఇంత తింటారు. సో ఆ ఫ్రక్టోజ్ ఉంటుంది, దట్ ఈస్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్ టు హై షుగర్ లెవెల్స్. పాతకాలంలో మనం ఒక ఊరికి ఇంకొక ఊరికి బస్ ఎక్కి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలన్నా కూడా కొంచెం నడవాలి. ఇప్పుడు ఊబర్ వచ్చేసింది, ర్యాపిడో వచ్చేసింది, మనం ఇక్కడే కూర్చుంటున్నాము. మనకు ఫుడ్ కావాలంటే ఫోన్లో ఇక క్లిక్ కొడితే వచ్చేస్తుంది. మన బాడీ అనేది కదలట్లేదు. సుగారు ఎక్కువ అయ్యే కొద్దీ రోగాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. అండ్ అది that is the reason why diabetes is also increasing in India. Diabetes ni reverse cheyochu through their diet mechanisms or their exercise patterns. So is diabetes can be reversed? Diabetes can never be reversed. కానీ అయినా మీరు ఆ స్ట్రాంగ్ డోస్ టాబ్లెటే వాడుతున్నారు. సో కాంప్లికేషన్స్ అనేటివి వస్తాయి. హైపోగ్లైసీమియా, హైపర్ గ్లైసీమియా అంటాం. హైపోగ్లైసీమియా అంటే కళ్ళు తిరిగి పడిపోవడము, ఇంకా చాలా వేరే కోమాకి వెళ్ళిపోవడము, ఇలాంటివి జరుగుతాయి. డాక్టర్ చేసేది జస్ట్ ఒక 30% అండి, మొత్తం పేషెంట్ ఎఫర్ట్సే. బ్లడ్ టెస్ట్ కి మనకి ఎంత బ్లడ్ రిక్వైర్డ్ లైక్ డయాబెటీస్ టెస్ట్ చేయడానికి? అదే చాలా మందికి ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్లో బ్లడ్ తీసే టైంలో పెయిన్ అనేది వస్తుంది. ఇంకొంతమందికి దే ఫీల్ దట్ ఆ బ్లడ్ అంతా తీసేసుకుంటున్నారు ఏంటి ఇది టెస్ట్కి వస్తే అనేసి. సో సండే మీరు చీట్ డే లాగా పెట్టుకొని యూ కెన్ ఈట్ వాట్ ఎవర్ యూ వాంట్. మళ్ళీ యూ కెన్ ఈట్ వాట్ ఎవర్ యూ వాంట్ అంటే ఒకటేసారి నేను ఈ కెఫేలో ఈ డెజర్ట్ ఫేమస్, అబ్బా ఈ కెఫేకి వెళ్ళామంటే ఈ డెజర్ట్ ఫేమస్ అని చెప్పి ఒక షుగర్ లెవెల్ బూమ్, దే ఆర్ ఆన్ ద స్పైక్. సో whatever you are choosing to eat, choose it consciously. Hi doctor, ఎలా ఉన్నారు? Hi, I'm good. సో బేసిక్గా మీ దగ్గరికి ఎవరైనా పేషెంట్స్ వస్తే మీరు అడుగుతారు ఎలా ఉన్నారని. ఈరోజు ఇంతగా మీరు అడుగుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ దాట్, ఐఎమ్ డూయింగ్ ఫైన్. యా సో ఇందాక మనం డిస్కస్ చేసినట్లు అట్ ద సేమ్ టైం లైక్ డయాబెటీస్ గురించి ఒక బేసిక్గా చెప్పండి అంటే ఎలా చెప్తారు? సో డయాబెటీస్ దీంట్లో 2 రకాలు ఉన్నాయి, టైప్ 1 డయాబెటీస్ అండ్ టైప్ 2 డయాబెటీస్. సో బేసికలీ మనం ఏ ఫుడ్ తిన్నా food has to be broken down. It will be broken down into glucose. So glucose break అయ్యి మన డిఫరెంట్ సెల్స్ ఆఫ్ ద బాడీకి పోతుంది అనమాట, ఎనర్జీ ఇస్తుంది. సో ఆ గ్లూకోజ్ని బ్రేక్ చేసే ఇంకొక హార్మోన్ ఉంటుంది, అది ఇన్సులిన్. సో ఇప్పుడు కథ స్టార్ట్ అవుతుంది, టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ వాళ్ళలో ఇన్సులిన్ అనేది ఉండదు, బై బర్త్ నుంచే కొందరికి ఉండదు. సో వారు ఖచ్చితంగా ఇన్సులిన్ అనేది మనం బయట నుంచి ఇవ్వాల్సి వస్తుంది జీవితాంతం. అది టైప్ 2 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్ వాళ్ళకి ఏంటంటే ఇన్సులిన్ అనేది ఉంటుంది కానీ సరిగ్గా పనిచేయదు. సో సరిగ్గా పనిచేయకపోవడం వల్ల బ్లడ్లోనే ఆ గ్లూకోజ్ అలానే ఉంటుంది. సో బ్లడ్లో గ్లూకోజ్ అలానే ఉండి వేరే సెల్స్కి ఎనర్జీ రాదు. సో దాంతో they become very weak, depressed and everything. So that is type 2 diabetes. So type 1, type 2. This is the crux of the story. Type 1, type 2. Simple. So what you eat and how it's going inside, what's happening inside. That is the crux. Simple. Okay. So ఇప్పుడు మీరు ఇన్ని ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్లో, ఇన్ని ఇయర్స్ ఆఫ్ డాక్టర్ కెరియర్లో ఎంతోమంది డయాబెటిక్ పేషెంట్స్ని చూసుంటారు. లైక్ మీరు చూసిన డయాబెటిక్ పేషెంట్స్లో ఆర్ మీరు ఎక్స్పీరియన్స్ చేసిన మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వాట్ వుడ్ బి ది ఇన్స్పైరింగ్ స్టోరీ ఆఫ్ ఏ పేషెంట్? ఇన్స్పైరింగ్ స్టోరీస్ అంటే డయాబెటీస్లో మెయిన్లీ డాక్టర్ చేసేది జస్ట్ ఒక 30% అండి, మొత్తం పేషెంట్ ఎఫర్ట్సే. డైట్ నుంచి, ఎక్సర్సైజ్ నుంచి, ఎంతసేపు పనుకుంటున్నారు, ఏం తింటున్నారు, మొత్తం లైఫ్ స్టైల్ బేసికలీ. ఆల్సో మెంటల్ స్ట్రెస్ ఎలా ఉంది, కొన్నిసార్లు ఫ్యామిలీ సిచ్యువేషన్స్, కొన్నిసార్లు వర్క్ ప్రెషర్. సో అదన్నీ కాంట్రిబ్యూట్ చేసే ఒక డయాబెటీస్ ట్రీట్మెంట్ అనేది జరుగుద్ది అనమాట. సో ఇన్స్పైరింగ్ స్టోరీస్ అంటే మన HbA1c కొన్ని టెస్ట్స్ ఉంటాయి. నువ్వు డయాబెటిక్, మీరు నాన్ డయాబెటిక్ అని చెప్పడానికి మనకు కొన్ని టెస్ట్స్ ఉంటాయి, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్, పోస్ట్ లంచ్, దాని తర్వాత HbA1c. కొన్ని లెవెల్స్ ఉంటాయి, ఈ వాల్యూస్ ఉంటే ఐ విల్ టర్మ్ యూ యాజ్
డయాబెటిక్, ప్రీ డయాబెటిక్, నాన్ డయాబెటిక్. సో సక్సెస్ స్టోరీస్ అంటే మనం ఆ లెవెల్స్ని అట్లీస్ట్ మన దగ్గరకు వచ్చాక ఆ పేషెంట్కి అట్లీస్ట్ ఒక 30% న్యాయం చేసిన, లైక్ ఇఫ్ ద లెవెల్స్ ఆర్ గోయింగ్ డౌన్, దెన్ ఐ థింక్ ఇట్ ఈస్ సక్సెస్ ఇట్ సెల్ఫ్. సో దట్ చాలా ఉన్నాయి స్టోరీస్. లైక్ ఇఫ్ యూ ఆస్క్ ఒక 60-year-old కానీ ఒక కపుల్ ఉండే అనమాట, దే కేమ్ అప్ విత్ హై బ్లడ్ షుగర్ లెవెల్స్, బట్ ఆఫ్టర్ ప్రాపర్ కౌన్సిలింగ్, ఆఫ్టర్ గివింగ్ దెమ్ అ డయట్ చార్ట్, ఆఫ్టర్ టెలింగ్ దెమ్ కి దీస్ ఆర్ ద స్టెప్స్ టు బి ఫార్వర్డ్, సింపుల్ థింగ్స్, పొద్దున్న లేవగానే సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వండి, చిన్న చిన్న చేస్తూ ఉంటే ఈవెన్ ఆ 60-year-old కపుల్ దే కుడ్ రెడ్యూస్ దర్ HbA1c లెవెల్స్ డ్రాస్టికల్లీ. సో దట్ యాక్చువల్లీ మోటివేటెడ్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ మై క్లినిక్. బికాస్ 60 years 50 years వాళ్ళే చేస్తుంటే మనం 30 years 40 years వై కాంట్ వీ డూ అనేది ఒక ఫీలింగ్ వస్తుంది. సో యా, దట్ హస్ బీన్ వెల్ వర్స్డ్ విత్ మీ. యా సో బేసికల్లీ ఇప్పుడు డయాబెటీస్ గురించి డిస్కస్ చేసినప్పుడు లైక్ దెర్ ఈస్ ది స్టేట్మెంట్ కాల్డ్ ఇండియా ఈజ్ ది క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ ఇన్ ది వరల్డ్ అన్నది ఒక స్టేట్మెంట్ వచ్చింది. లెట్స్ సే ఒక 20 years బిఫోర్ వరకు ఇన్ని డయాబెటిక్ సిచ్యువేషన్స్ ఉండేవి కాదు, ఇంతమంది పేషెంట్స్ ఉండేవాళ్ళు కాదు, ఈ కండిషన్ అంతా సీరియస్గా ఉండేది కాదు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు లాస్ట్ బేసికల్లీ 2021లో ఒక సర్వే జరిగితే సమ్వేర్ అరౌండ్ 77 million పేషెంట్స్ ఉన్నారు ఇన్ ఇండియా అన్నది ఒక సర్వే ఉంది. లైక్ వాట్ చేంజ్డ్ ఇన్ ఈ 20 yearsలో, వాట్ చేంజ్డ్ లైక్ ఫుడ్ హ్యాబిట్సా ఇంకోటా? ఇప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. 77 అన్నారు కదా, అది జస్ట్ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. ఐస్బర్గ్లో మీకు కనిపించేది ఆ ఫిగర్స్ మాత్రమే, ఆ సర్వే చేసిన ఆ వాల్యూస్. తెలియని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు ఆ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్స్లో. సో ఎందుకు, వై ఈజ్ ఇండియా ద క్యాపిటల్ అంటే అర్బనైజేషన్ మెయిన్ రీజన్. ఇప్పుడు ఒకప్పుడు పాతకాలంలో మనం ఒక ఊరికి ఇంకొక ఊరికి బస్సు ఎక్కి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలన్నా కూడా కొంచెం నడవాలి. ఇప్పుడు ఊబర్ వచ్చేసింది, ర్యాపిడో వచ్చేసింది, మనం ఇక్కడే కూర్చుంటున్నాము. మనకు ఫుడ్ కావాలంటే ఫోన్లో ఇక క్లిక్ కొడితే వచ్చేస్తుంది. మన బాడీ అనేది కదలట్లేదు. సో సిడెంటరీ లైఫ్ స్టైల్. సో సుఖాలు ఎక్కువ అయ్యే కొద్దీ రోగాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. అండ్ అది దట్ ఈస్ ద రీజన్ వై డయాబెటీస్ ఇస్ ఆల్సో ఇంక్రీజింగ్ ఇన్ ఇండియా బికాస్ ఆఫ్ అర్బనైజేషన్. And yeah, we have a very sedentary lifestyle. IT work, corporate employees చూస్తే కానీ, even as doctors also we do have a sedentary lifestyle. We always are seated in the hospitals. So yeah, all of these factors, దానివల్ల ఇండియా is becoming the capital. అది ఫుడ్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు లైక్ ఇప్పుడు ఆన్లైన్లో లెట్స్ జొమాటో బ్రాండ్, ఇఫ్ యూ రిమెంబర్ లైక్ జొమాటో బ్రాండ్ స్టార్ట్ అయినప్పుడు యూ డోంట్ నీడ్ టు కుక్, విల్ కుక్ ఫర్ యూ అన్న ఒక ట్యాగ్ లైన్ తోటి వచ్చారు. ఓకే, ఇనీషియల్లీ లైక్ యూ డోంట్ నీడ్ టు కుక్, విల్ కుక్ హోమ్ ఫుడ్ ఫర్ యూ, ఇలాంటి ఒక క్యాప్షన్ తోటి ఎంటర్ అయ్యారు అనమాట. లైక్ రీసెంట్లీ సేమ్ జొమాటో ఫౌండర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, యూ నీడ్ టు ఆల్వేస్ హ్యావ్ హోమ్ ఫుడ్, వీఆర్ లైక్ అన్ ఆప్షన్ ఫర్ యూ వేర్ యూ కాంట్ కుక్ అన్నది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. లైక్ అదొక డిఫరెన్స్ ఒపీనియన్ అది, లైక్ స్టార్టింగ్ వాళ్ళు ఇచ్చిన ఒపీనియన్కి ఇప్పుడు ఇచ్చిన ఒపీనియన్కి. లెట్స్ ఇప్పుడు మనం ఎవ్రీ మంత్లో లెట్స్ 30 daysలో అట్లీస్ట్ ఒక 10 days మనం బయట నుంచి ఆర్డర్ చేసుకుని కన్జ్యూమ్ చేస్తున్నాం. 10 days మీరు బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నా, బయట తిన్నా 10 days తప్పు లేదు. బికాస్ సీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వీ ఆల్ వాంట్ టు హ్యావ్ ఫన్, వీ ఆల్ వాంట్ టు హ్యావ్ గుడ్ ఫుడ్. అండ్ హైదరాబాద్లో ఉంటే దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ రెస్టారెంట్స్ ఆల్సో, సో నాట్ బ్యాడ్. బట్ హౌ వీ యూజ్ ఇట్. ఇప్పుడు మన ఫోన్లో యాప్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా బద్ధకాన్ని ఇంకా 100% ఇంకా నేను అదే తింటా అంటే ఇంకా నోబడీ కెన్ హెల్ప్ అస్. సో దట్ ఈస్ ద రీజన్, ఈ బద్ధకం వల్ల ఈ జబ్బులు వస్తున్నాయి బేసికలీ. సో మన చేతుల్లో ఉంది, మన మైండ్. ఇఫ్ మనం స్ట్రాంగ్గా విల్ పవర్ పెట్టుకొని లేదు నేను హోమ్ మేడ్ ఫుడ్డే తినాలి అని ఫిక్స్ అయితే ఖచ్చితంగా రిజల్ట్ ఇదే ఉంటుంది, మంచిగా రిజల్ట్స్ చూస్తాం. లేదు ఐఎమ్ వెరీ లేజీ, చిన్న చిన్న రీజన్స్ లేజీ అయిపోయి యూనో టైం లేదు ఇది అని చెప్పుకొని మనకి అట్లా చేస్తే కనుక యా దెన్ ఇవి రెడీగా ఉంటాయి మరి. యా ఇఫ్ యూ ఈవెన్ రిమెంబర్ లైక్ లంచ్ బ్రేక్ అనే కాన్సెప్ట్ ఉన్నప్పుడు లైక్ స్కూల్స్లో కాలేజెస్లో ఉన్నప్పుడు హోమ్ మేడ్ ఫుడ్ బాక్స్లో తీసుకెళ్తాం, తింటాం. ఎంత మాత్రం పాసిబిలిటీ ఉన్నా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళి తిని రావడం బాగా రిమెంబర్డ్ థింగ్. ఇప్పుడు అది లేదు, లెట్స్ ఒక 1/2 hourలో ఇంటికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉన్నా కూడా ఆర్డర్ పెట్టుకుని తింటున్నాం. అవును, లంచ్ బ్రేక్ అనే కాన్సెప్ట్ పాపం స్కూల్లో చిన్నపిల్లల నుంచే కాదు, ఇప్పుడు మీరు MNC కంపెనీస్లో ఎక్కడైనా చూసినా ఇప్పుడు లంచ్ బ్రేక్స్ ఆర్ ఆల్సో. ఇప్పుడు 10 మందికి అరుస్తారు, లంచ్ బ్రేక్ ఒక 1 hour ఉంటుంది, ఎవరైనా ఏదో ఒకటి పిజ్జా ఆర్డర్ పెట్టేస్తారు. సో పక్కన ఉన్న వారు కూడా ఆ పిజ్జా తినేసాక ఏమైంది నాకు డెజర్ట్ తినాలనిపిస్తుంది అని, సో ఇంకొక డెజర్ట్ ఆర్డర్ పెట్టేస్తున్నారు. సో అలా కాకుండా కొంచెం హెల్దీగా మారిస్తే ఆ లంచ్ బ్రేక్స్ కూడా చాలా యూజ్ అవుతాయి. యూ కెన్ యూజ్ ఇట్ ప్రొడక్టివ్లీ. ఇఫ్ సంబడి ఈస్ గెటింగ్ సమ్ గుడ్ ఫుడ్, అట్లీస్ట్ షేర్ దట్ గుడ్ ఫుడ్, షేర్ ద డ్రై ఫ్రూట్, షేర్ ద హోమ్ మేడ్ ఫుడ్, దెన్ కొంచెం స్ట్రీమ్ లైన్ అవుతారు. లెట్స్ సే
మన ఫ్యామిలీలో ఒకరికి డయాబెటీస్ ఉంది అని రికగ్నైజ్ చేయాలన్నా ఆర్ వాట్ వుడ్ బి ది ఫస్ట్ స్టెప్ లైక్ ఐడెంటిఫైయింగ్ సమ్వన్ ఈస్ హ్యావింగ్ డయాబెటీస్ ఆర్ సంథింగ్ లైక్ దట్? ఓకే, డయాబెటీస్ ప్రామినెంట్గా వీ హ్యావ్ 3 symptoms. సో ఎక్కువ యూరినేషన్ ఉంటుంది, ఎక్కువ సార్లు టాయిలెట్ వెళ్ళడం కానీ, ఎక్కువ దాహం అవ్వడం కానీ, ఎక్కువ ఆఖరి, ఈ సిమ్టమ్స్ ఎక్కువ. కానీ ఈ 3 symptoms ఎలా అంటే కూడా ఎక్కువ దాహం అయి వాటర్ తాగేస్తూ ఉంటే మనం సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకుంటాం. లేదు వేడిగా ఉంది అందుకే నేను తాగుతున్నాను, నేను వాటర్ ఎక్కువ తాగేస్తాను అందుకే నేను ఎక్కువ టాయిలెట్కి వెళ్ళిపోతున్నాను, ఆఖరి ఎక్కువ ఉందంటే నేను డిప్రెషన్లో ఉన్నాను, స్ట్రెస్లో ఉన్నాను, వర్క్ ప్రెషర్ అందుకే ఎక్కువ తింటున్నాను. సో వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేసుకుంటారు. అందుకు కొన్నిసార్లు వీళ్ళు డాక్టర్ దగ్గర వరకు రారనమాట బేసికలీ. సో ఒక ఫ్యామిలీ హిస్టరీ ఉండి మదర్ ఫాదర్ కానీ డయాబెటీస్ ఆల్రెడీ ఉంటే కనుక అట్లీస్ట్ ఒక 6 monthsకి ఒకసారో 3 monthsకి ఒకసారో ఒక టెస్ట్ చేయించుకోండి. అండ్ ముందు జాగ్రత్తలు తీసుకోండి. అంటే డైట్ ఫాలో అవ్వడం కానివ్వండి, ఎక్సర్సైజ్, మెయిన్గా ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్ అనేది కొంచెం ఇంకా మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టి చేస్తే కనుక దట్ ఈస్ ఈజీ. ఈవెన్ యూ కమ్ విత్ అ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ, ఇఫ్ యూ ఆర్ మెయింటైనింగ్ అ హెల్తీ లైఫ్ స్టైల్, ఇట్ ఈస్ ఈజీ. And these are the tips only. Or 3 months, 6 months, get your tests done. ఒక 3 tests అంతే, that will be perfect. Nothing to worry. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మీరు చెప్తున్నట్లే లైక్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఇస్ లైక్ మోస్ట్ ఇంపార్టెంట్ టు హ్యాండిల్ డయాబెటీస్ అన్నప్పుడు లైక్ దెర్ ఆర్ ఫ్యూ స్ట్రాంగ్ పీపుల్ లైక్ బిగ్గర్ పీపుల్ దే ఆర్ టెలింగ్ దట్ వీ కెన్ రివర్స్ డయాబెటీస్. లైక్ డయాబెటీస్ని రివర్స్ చేయొచ్చు త్రూ దేర్ డైట్ మెకానిజమ్స్ ఆర్ దేర్ ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్. సో ఈజ్ డయాబెటీస్ క్యాన్ బి రివర్స్డ్? రివర్స్కి రెమిషన్కి చాలా తేడా ఉందండి. ఇప్పుడు డయాబెటీస్ రివర్స్ అంటున్నారు, డయాబెటీస్ కెన్ నెవర్ బి రివర్స్డ్. ఓకే, దట్ ఈస్ ద ట్రూత్. వీ షుడ్ యాక్సెప్ట్ ఇట్. ఇట్ కెన్ నెవర్ బి రివర్స్డ్. ఒకవేళ మీరు ప్రీ డయాబెటిక్ స్టేజ్లో నా దగ్గరకు వచ్చి, అంటే మీ షుగర్ లెవెల్స్ 120 ఉన్నాయి, అది అదృష్టం చాటు మీ ప్రీ డయాబెటిక్ ఉన్నప్పుడే నా దగ్గరకు వచ్చారు, అప్పుడు నేను మీకు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. మీరు ఎప్పుడు లేస్తారు, ఎప్పుడు పడుకుంటారు, మధ్యలో ఏమేం చేస్తారు, ఏమేమి తింటారు, మీ ఫ్యామిలీ స్టేటస్ ఎలా ఉంది, మెంటల్ స్ట్రెస్ ఎలా ఉంది, అవన్నీ ఎవాల్యుయేట్ చేసి ఒక పర్సనలైజ్డ్ ప్లాన్ ఇచ్చి వీ విల్ ట్రై టు కట్ ద లెవెల్స్, బ్రింగ్ డౌన్ ద లెవెల్స్. సో అది డెనోవో డయాబెటీస్ అనేది. అంటే డయాబెటీస్ వచ్చి ఒక 2 years లోపల, డయాబెటీస్ ఇప్పుడే వచ్చింది, ఒక 2 years అయింది, వాళ్ళకి నేను షుగర్ లెవెల్స్ హై ఉంటే కొంచెం లో తీసుకోవడానికి నేను నా కృషి నేను చేస్తాను, పేషెంట్ సైడ్ కృషి ఉంటుంది, అండ్ ద లెవెల్స్ విల్ కమ్ డౌన్. సో హీఈస్ నాట్ అ సివియర్ డయాబెటిక్, బట్ హీఈస్ ఇన్ అ సేఫ్ సైడ్. ఇప్పుడు ఇంకొందరు ఉంటారు 10 సంవత్సరాల నుంచి ఆల్రెడీ డయాబెటిక్ మెడిసిన్స్ తీసుకుంటున్నారు. ఓకే, సో దే హ్యావ్ అ స్ట్రాంగ్ హిస్టరీ. ఇప్పుడు వాళ్ళకి కొత్తగా మార్కెట్లో వీ కెన్ మ్యాజిక్ చేసినట్టు మేక్ యూ నాన్ డయాబెటిక్, వీల్ డూ దిస్ దాట్ అంటే అండి ఇట్స్ నాట్ పాసిబుల్. బికాస్ 10 years నుంచి యువర్ బాడీ ఈస్ ఆల్రెడీ అక్రమటైజ్డ్ టు అ ఫ్యూ థింగ్స్. ఈ ప్రోగ్రామ్స్లో జాయిన్ అయ్యి బహుశా ఇఫ్ యూ కెన్ మెయింటైన్ ఇట్ ఫర్ ద లాంగ్ రన్, అంటే ఒక 3 years పాటు, ఒక 10 years పాటు నేను ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తాను, నేను స్టిక్ ఆన్ అవుతాను అనుకుంటే కనుక ఎస్, అప్పుడు కూడా మీరు కంప్లీట్గా మెడిసిన్స్ అవసరం లేదు అని నేను చెప్పను. స్టిల్ ద ప్రికాషనరీ మెజర్స్ హ్యావ్ టు బి టేకెన్ బికాస్ యూ హ్యావ్ ఎ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఆఫ్ 10 years. సో మా సైడ్ నుంచి మేము ఇచ్చేది ఖచ్చితంగా ఇస్తాము. యర్ షుగర్ లెవెల్స్ విల్ డ్రాస్టికలీ కమ్ డౌన్, లెవెల్స్ విల్ కమ్ డౌన్, బట్ ఇట్స్ నాట్ దట్ మ్యాజిక్ చేసినట్టు మాత్రం వెళ్ళిపోదు. That is just some marketing and all of this business stuff it is going on. In fact, discussing about the same thing, like there is this question, like there are a couple of other diabetic friends. I mean, I have friends, they have diabetes, so they are having a couple of other doubts saying that are these diabetic medicines are addictive? ఒకసారి డయాబెటీస్ ఐడెంటిఫై చేసి డిటెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు టెస్టింగ్కి వెళ్ళాలన్నా హీ గాట్ అనదర్ ఇష్యూ విత్ ది సేమ్ థింగ్. డయాగ్నోసిస్ చేసే ప్రాసెస్ గురించి అతనికి ఒక ప్రాబ్లం ఉంది. I'll explain you that also. Okay. So ఇలానే చాలా మంది మిస్ అవుతారండి, ఫాలోఅప్స్ మిస్ అవుతారు. సో ఒకసారి షుగర్ ఇట్లా మీకు డయాబెటీస్ వచ్చింది అంటే కనుక 3 monthsకి ఒకసారి అట్లీస్ట్ ఒక్కసారైనా కన్సల్ట్ యువర్ డాక్టర్. ఎందుకంటే 3 months అప్పుడు మీ షుగర్ లెవెల్స్ హై ఉంటాయి, అప్పుడు మేము ఇచ్చిన టాబ్లెట్ వల్ల డౌన్ అయి ఉంటాయి, డెఫినెట్లీ కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చి ఉంటుంది. నేను అప్పుడు స్ట్రాంగ్ డోస్ పెట్టుంటాం, ఎందుకంటే మీది అంత హై ఉంది, ఇట్ షుడ్ కమ్ టు నార్మల్ అని. ఇప్పుడు అది పనిచేసి నార్మల్కే వచ్చి ఉంటుంది, కానీ అయినా మీరు ఆ స్ట్రాంగ్ డోస్ టాబ్లెటే వాడుతున్నారు. సో కాంప్లికేషన్స్ అనేటివి వస్తాయి. హైపోగ్లైసీమియా, హైపర్ గ్లైసీమియా అంటాం. హైపోగ్లైసీమియా అంటే కళ్ళు తిరిగి పడిపోవడము,
ఇంకా చాలా వేరే కోమాకి వెళ్ళిపోవడము ఇలాంటివి జరుగుతాయి. సో 3 monthsకి ఒక్కసారి 10 minutes మీ డాక్టర్కి మీరు టైం ఇస్తే ఇలాంటి లైఫ్ టైం కాంప్లికేషన్స్ అనేటివి రావు. సో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు రిమైండ్ యువర్ సెల్ఫ్ దట్ ఇట్ ఈస్ మై హెల్త్ అండ్ కమ్ టు ద డాక్టర్. అంతేగాని డాక్టర్ ఇచ్చేశారు ఇంకా నేను ఇది ఫాలో అయిపోతా, ఇది జీవితాంతం ఇదే అంటే గడబడ్ అయిపోతుంది, బాడీ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది, యువర్ హోల్ లైఫ్ విల్ బికమ్ అ మెస్. సో ఫాలో అప్ విత్ ద డాక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యూ కెన్ నాట్ ఇఫ్ అంటే ఆ డాక్టర్ అవైలబిలిటీ లేరు, లేకపోతే నేను అవుట్ ఆఫ్ ద టౌన్ ఉన్నాను అనుకుంటే కూడా గో టు సమ్ అదర్ డాక్టర్, బికాస్ ఎవ్రీ డాక్టర్ is well educated enough to prescribe you the medicine. So go to some other doctor at least. If somebody is not available or you're out of town, go somewhere, but get it checked. అంతేగాని ఇట్లా ఇంకా నేను జీవితాంతం అదే వాడతాను అనే కాన్సెప్ట్ ఇక్కడ వర్కౌట్ అవ్వదు, డయాబెటీస్లో వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు ఫీవర్ కంటే అందరికి తెలుసు పారాసెటమాల్ వేసేసుకుంటామని, ఇప్పుడు డయాబెటీస్కి నేను అదే ట్యాబ్లెట్ అంటే అది వర్కౌట్ అవ్వదు, బికాస్ దిస్ ఇస్ హోల్ డిఫరెంట్ గేమ్. సో అది ఇట్ వోంట్ వర్కౌట్. సో అతనికి ఉన్న వన్ ఆఫ్ ది అదర్ ప్రాబ్లమ్ ఏంటంటే లైక్ ఈ టెస్ట్కి వెళ్ళకపోవడానికి రీజన్, సో అతను విజిట్ చేసిన కపుల్ ఆఫ్ డయాగ్నోసిస్ సెంటర్స్లో ఇప్పుడు లెట్స్ బ్లడ్ టెస్ట్కి మనకి ఎంత బ్లడ్ రిక్వైర్డ్ లైక్ డయాబెటీస్ టెస్ట్ చేయడానికి? నార్మల్ శాంపులింగ్ అండి, నార్మల్ శాంపుల్. ఒక అదే చాలా మందికి ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్లో బ్లడ్ తీసే టైంలో పెయిన్ అనేది వస్తుంది. ఇంకొంతమందికి దే ఫీల్ దే ఆర్ పురింగ్ అవుట్ టూ మచ్ ఆఫ్ బ్లడ్ ఫ్రమ్ ద బాడీ. నా బ్లడ్ అంతా తీసేసుకుంటున్నారు ఏంటి ఇది టెస్ట్కి వస్తే అనేసి, సిరంజ్ ఫిల్డ్ బ్లడ్ తీస్తున్నారు. అవును, ఓకే, దిస్ ఇస్ అ రియల్ ఇష్యూ ఓన్లీ, దిస్ ఇస్ అ రియల్ ఇష్యూ ఓన్లీ. అందుకే వాట్ వీ అడ్వైజ్ టు అవర్ పేషెంట్స్ ఇస్ go to a diagnostic which has an in-house doctor. లేకపోతే ఒక డాక్టర్ క్లినిక్కి వెళ్ళండి, బికాస్ ఆ డాక్టర్ క్లినిక్లో ఖచ్చితంగా వెల్ ట్రైన్డ్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఫ్లెబాటమిస్ట్ ఉంటారు. దే నో హౌ మచ్ బ్లడ్ టు టేక్, దే విల్ సీ యూ అండ్ టేక్ ద బ్లడ్. ఇప్పుడు కొన్ని మార్కెట్లో ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద బ్రాండ్స్, బట్ మార్కెట్లో చాలా డయాగ్నోస్టిక్స్ ఉన్నాయి వేర్ దే గివ్ అ హ్యూజ్ డిస్కౌంట్స్ అండ్ పీపుల్ ఆర్ ఆల్సో ఫ్లడ్డింగ్ టు దోస్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఓన్లీ. బట్ తెలియని విషయం ఏంటంటే వాళ్ళు అసలు శాంపిల్స్ ఎలా తీస్తున్నారు అండ్ శాంపిల్స్ ప్రిజర్వ్ ఎలా చేస్తున్నారు, చాలా కొన్ని ఘోరంగా ఉంటాయి. అసలు అవి చూస్తేనే మనకు అసలు అయ్యో ఇలా నా శాంపిల్స్ని చూస్తున్నాను అనిపిస్తుంది. సో జస్ట్ ఒక డిస్కౌంట్ అనే వర్డ్ని చూసి డయాగ్నోస్టిక్స్కి వెళ్ళకండి. సీ ద ఒథెంటిసిటీ, ఎంతవరకు ఆ రిపోర్ట్ జెన్యూన్ ఉంది, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గో ఫర్ ద రిపోర్ట్స్ విచ్ ఆర్ జెన్యూన్ అండ్ దానికి యూ హ్యావ్ టు గో టు doctor attached clinics, you know, go to doctor attached diagnostics also, because doctor surveillance is always good. So technicians kuda koncham they know how to do, definitely we will always employ the better ones. So go to the diagnostics which have a doctor in house. స్ట్రెస్ వల్ల షుగర్ పెరుగుతుందా, లైక్ డయాబెటీస్ లెవెల్స్లో డిఫరెన్సెస్ ఉంటాయా? డెఫినెట్లీ స్ట్రెస్ వల్ల షుగర్ లెవెల్స్ డెఫినెట్లీ ఇంక్రీజ్ అవుతాయండి, బికాస్ స్ట్రెస్ ఇట్ ట్రిగర్స్ అ హార్మోన్ కాల్డ్ కార్టిసాల్. సో మన బాడీలో కార్టిసాల్ ఇంక్రీజ్ అవుతే స్ట్రెస్ వల్ల ఈ కార్టిసాల్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ వై ఈజ్ కార్టిసాల్ ఇంక్రీజింగ్ అంటే వెయిట్ గెయిన్ ఇష్యూస్, స్లీప్ డిజార్డర్స్. ఇప్పుడు చాలామంది అసలు 4 hours పనుకుంటాను అని చెప్తారు. 4 hours పనుకోవడం ఏంటి అసలు, అది ఇట్స్ వెరీ నాట్ డూయబుల్. సో ఇట్లా నిద్ర సరిగ్గా లేక ఇలా ఉంటే మీకు స్ట్రెస్ వస్తుంది, కార్టిసాల్ ఇంక్రీజ్ అవుతుంది. నా వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ కార్టిసాల్ అంటే, కార్టిసాల్ ఇంక్రీజ్ అయిపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మీ బాడీలో ఇన్సులిన్ పనిచేయదు ఇంకా. లైక్ వెన్ యూ ఈట్ సంథింగ్, నేను ఫస్ట్ చెప్పాను కదా, వెన్ వీ ఈట్ సంథింగ్ ద ఫుడ్ హ్యాస్ టు బీ బ్రోకెన్ డౌన్ ఇంటూ గ్లూకోజ్ అండ్ దట్ ఈస్ డన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద హార్మోన్ ఇన్సులిన్. ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేసింది అంటే ఆ ఇన్సులిన్ రిలీజ్ అయ్యేది ప్యాంక్రియాస్ నుంచి అనమాట. సో ఇప్పుడు కార్టిసాల్ ఎక్కువైపోయింది, స్ట్రెస్ ఎక్కువైపోయింది, ప్యాంక్రియాస్ ఇన్సులిన్ రిలీజ్ చేస్తూనే ఉంది. కానీ ఆ ఇన్సులిన్ రిలీజ్ చేసినా కూడా ఆ ఇన్సులిన్ పనిచేయట్లేదు. ఎందుకు? బికాస్ దిస్ ఇస్ ద థింగ్. సో అందుకు కార్టిసాల్ లెవెల్స్ ఎప్పుడు యూ హ్యావ్ టు పుట్ ఇట్ టు ద లోయెస్ట్ యాజ్ పాసిబుల్ అండ్ టేక్ కేర్. సో ఓకేనా, లైక్ డయాబెటిక్ పేషెంట్స్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, జనరల్లీ ఫ్రూట్స్ అన్నది చాలా మంచిది, రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయాలన్నది ఒక క్వశ్చన్ ఉంది. డయాబెటిక్ పేషెంట్స్కి కూడా షుగర్, డైరెక్ట్ షుగర్ కంటే ఇట్లా ఫ్రూట్లో ఉండే న్యాచురల్ షుగర్ కన్జ్యూమ్ చేయడం బెస్ట్ అన్నది జనరల్లీ అందరికీ తెలిసిన కాన్సెప్ట్. బట్ దెర్ ఆర్ ఫ్యూ డాక్టర్స్ దే సజెస్ట్ దట్ దే డజంట్ వాంట్ దేర్ పేషెంట్స్ టు ఈట్ ఫ్రూట్స్. లైక్ వై? న్యాచురల్ షుగర్ ఫ్రూట్స్లో ఉంటుంది కదా, మనం కన్జ్యూమ్ చేయడం వల్ల ఏంటి ప్రాబ్లం?
ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ మ్యాంగో, బనానాస్, సపోటాస్ ఇవి కొంచెం అదుపులో తీసుకోవాలి. అంటే తీసుకోకపోవడం బెటర్, కొంచెం మోడరేషన్స్లో తీసుకుంటే ఓకే. ఇప్పుడు ఫ్రూట్స్ అనేసరికి ఫ్రూట్స్లో కూడా ఒక న్యాచురల్ షుగర్ ఫ్రక్టోస్ అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఒక ఫ్రూట్ తింటే పర్లేదు. కొంతమంది ఫ్రూట్స్ డాక్టర్ తినమన్నారు కదా, ఈరోజు నేను ఉపవాసము, నేను ఫ్రూట్స్ తింటాను అని చెప్పేసి ఒక 5 ఫ్రూట్స్ తినేస్తే ఆ 5 ఫ్రూట్స్లో ఉండే ఫ్రక్టోజ్ ఆ షుగరే కదా అది కూడా మరి. సో ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ హార్మింగ్ యూ. సో అంటే నేను ఇప్పుడు మా ఇంట్లో చూస్తాను కదా, జనరలీ పెద్దవాళ్ళకి ఉపవాసం ఉన్నాను ఈరోజు, శనివారం అయితే మన ఇంట్లో ఉపవాసాలు, ఫ్రైడే అయితే ఇంకొక ఉపవాసము. సో ఆ రోజు ఫ్రూట్సే తింటారు డే మొత్తం. ఆ ఫ్రూట్స్ తినేది ఏదో చిన్న క్వాంటిటీ ఉండదు మరి, అది కూడా పలహారాలని చెప్పి ఇంత తింటారు. సో ఆ ఫ్రక్టోజ్ ఉంటుంది, దట్ ఈస్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్ టు హై షుగర్ లెవెల్స్ ఉంటాయి. అది ఒక ఆస్పెక్ట్. అందుకు ఫ్రూట్స్ ఎక్కువ తినకూడదు, మోడరేషన్లో తినండి అని చెప్తాం. ఇంకొకటి ఏంటంటే ఫ్రూట్స్తో లాట్ ఆఫ్ పీపుల్ కమ్ విత్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రూట్ జ్యూసెస్. మేము ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ తాగుతాము అనేసి. ఇప్పుడు వెరీ సింపుల్ థింగ్, ఫ్రూట్ జ్యూస్, ఒక మోసంబీ ఫ్రూట్ జ్యూస్ మీరు తాగితే ఎన్ని మోసంబీలు మీకు కావాలి టు మేక్ దట్ 1 గ్లాస్ ఆఫ్ అ జ్యూస్? అట్లీస్ట్ 3 కావాలి మీకు మోసంబీస్. డాక్టర్ చెప్పింది ఒక ఫ్రూట్ తినండి అనేసి, ఓకే, దాంట్లో మినిమం ఫ్రక్టోస్ లెవెల్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఫ్రూట్ జ్యూస్ ఆ గ్లాస్ అంతా ఫిల్ అవ్వడానికి 3 మోసంబీస్ అండ్ దాంట్లో ఫ్రక్టోస్ 3 times ఎక్కువ అయిపోతుంది. సో మీ షుగర్ లెవెల్స్ ఆటోమేటికలీ స్పైక్ అవుతాయి. సో దట్ ఈస్ ద రీజన్ వై వీ సే ప్లీజ్ డు నాట్ కన్జ్యూమ్ జ్యూసెస్, ఇన్స్టెడ్ గో ఫర్ ఫ్రూట్స్ అండ్ దట్ టు ఇన్ మోడరేట్ అమౌంట్స్. చిన్నగా తినండి, పోర్షన్ కంట్రోల్, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇంకొకటి వై వి ఆస్క్ పేషెంట్స్ టు హ్యావ్ ఫ్రూట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్రూట్ జ్యూసెస్ అంటే, ఫ్రూట్స్లో మీరు తిన్నప్పుడు ఆ ఫైబర్ అనేది కూడా ఉంటుంది. సో ఆ ఫైబర్ మీ పొట్టని నింపేస్తుంది, కొంచెం మీకు ఒక స్టమక్ ఫుల్ ఫీలింగ్ ఇస్తుంది, సో మీకు ఆకలి వేయకుండా ఉంటుంది. సో అందుకు వీ సే హ్యావ్ ఫ్రూట్స్, డోంట్ గో ఫర్ జ్యూసెస్. So that is a thing which I wanted to clear also, because a lot of people tell we are having juices. కానీ జ్యూసెస్తో వచ్చే పొరపాటే ఇది. ఒక్క గ్లాస్కి మనం 3 ఫ్రూట్స్ వేయాలి అండ్ 3 ఫ్రూట్స్కి 3 times the fructose and spike అవుతుంది. In fact, few people will also use white sugar in the juice. ఆల్రెడీ ఫ్రక్టోజ్ ఉంది అని మళ్ళీ మనం పైనుంచి జ్యూసే కదా అని షుగర్ వేసుకొని తాగితే కనుక ఇంకా తాగేసి వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ బెనిఫిట్ ఫ్రమ్ ద జ్యూస్ ఆర్ ఫ్రమ్ ద ఫ్రూట్. యా సో ఇంత కాన్సన్ట్రేటెడ్గా ఉండి, ఇంత కేర్ఫుల్గా ఉండి, ఇంత సేఫ్గా మనం ఫుడ్ని కన్జ్యూమ్ చేయాలనే కాన్సెప్ట్ ఉన్నప్పుడు ఈ లేట్ నైట్ ఫుడ్ కన్జ్యూమ్ చేయడం కానీ, లెట్స్ 4 AM బిర్యానీస్ కానీ, అది ఎంతవరకు మనకి ఎఫెక్ట్ చేస్తుంది? లెట్స్ ఇప్పుడు అంటే మనకి ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేయడానికి 4 AM బిర్యానీకి వెళ్తాం, చిల్ అవుతాం, తింటాం, వచ్చేస్తాం. బట్ లాంగ్ రన్లో ఇది ఇష్యూ అవుతుంది అన్నది బేసిక్ థింగ్ కదా. సి వన్స్ ఇన్ అ వైల్ ఇఫ్ you're హ్యాంగింగ్ అవుట్ విత్ ఫ్రెండ్స్, ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ అనగానే ఇట్ ఈస్ నాట్ దట్ వాళ్ళకి ఒక సోషల్ లైఫ్ ఉండదు, అసలు ఫ్రెండ్స్తో తిరగకూడదు, రెస్టారెంట్స్కి వెళ్ళకూడదు, అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. యూ కెన్ హ్యావ్ అ నార్మల్ సోషల్ లైఫ్. ఇప్పుడు వీక్ అంతా కష్టపడేది ఒక రోజు హ్యాపీగా బతకడానికే చాలా మంది ప్రజెంట్లో అయితే, ఇంత కష్టపడింది తినడానికే కదా అని కూడా కొంతమంది అంటారు. సో మండే టు సాటర్డే కష్టపడిన సండే హ్యావ్ 1 day యాజ్ అ చీట్ డే. సో సండే మీరు చీట్ డే లాగా పెట్టుకొని యూ కెన్ ఈట్ వాట్ ఎవర్ యూ వాంట్. మళ్ళీ యూ కెన్ ఈట్ వాట్ ఎవర్ యూ వాంట్ అంటే ఒకటేసారి నేను 5 pizzas లేకపోతే 5 desserts అలా కాకుండా కొంచెం లిమిటెడ్ క్వాంటిటీస్ తినొచ్చు. అప్పుడు ఒక 2 pieces ఆఫ్ స్వీట్ తినొచ్చు మీరు ఒక సండే మాత్రమే. ఎందుకంటే మీరు వీక్ అంతా కష్టపడ్డారు కదా, సో డిసిప్లిన్గా ఉన్నారు, ఎఫర్ట్స్ పెట్టారు, మేము చెప్పినట్టు విన్నారు, ఎక్సర్సైజ్ చేశారు, నార్మల్ ఫుడ్, హోమ్ మేడ్ ఫుడ్ తిన్నారు. సో 1 day వీ కెన్ గివ్ ఇట్ టు యూ. మీకు ఇష్టం ఉన్నట్టు మీరు ఉండండి, కానీ మోడరేట్ అమౌంట్స్లో తినండి. అంతేగాని నేను ఇంకా రోజు 4 AM బిర్యానీస్ రోజు ఇదే అంటే మాత్రం మరి బాడీలో చెప్పాను కదా, స్ట్రెస్ ఎక్కువై కార్టిసాల్స్ ఎవ్రీథింగ్ ఇట్ గెట్ ఎఫెక్టెడ్. ఇట్ అగైన్ కమ్ టు వెయిట్ గెయిన్ ఓన్లీ. వెయిట్ గెయిన్ అయితే మళ్ళీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ అగైన్ డయాబెటిక్ ప్రాబ్లమ్. ఓకే, ఐ హ్యావ్ ఏ క్వశ్చన్, లైక్ డస్ పేషెంట్స్ చీట్ యూ? లెట్స్ సే ఇప్పుడు మీరు నాకు ఏదైనా సజెషన్ ఇచ్చారు అనుకోండి, లెట్స్ సే మార్నింగ్ ఒక 1/2 hour వాక్ చేయాలి, స్టెప్స్ ఎక్కాలి, లిఫ్ట్ యూస్ చేయదు, ఇలాంటివి ఏమైనా చెప్పినా నేను చేస్తున్నా మేడం అనే చెప్తాను, కానీ చేయకపోవచ్చు, ఆర్ ఎవ్రీడే చేయకపోవచ్చు, ఆల్టర్నేట్ డేస్ చేస్తుండొచ్చు.
కెన్ యూ ఐడెంటిఫై దెమ్? డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. నా దగ్గరే చాలా మంది వస్తారు. ఎలా అంటే ఇప్పుడు 3 months తర్వాత రమ్మంటాం, లేకపోతే ఒక కొత్త మందు పెట్టి ఒక కొత్త ట్యాబ్లెట్ స్టార్ట్ చేసి మీరు 2 weeks తర్వాత రండి, నేను ఎలా మీకు ఎఫెక్ట్ చేస్తుందో చూడాలి అని అడుగుతాం అనమాట. సో ఏం చేస్తారంటే రేపు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా, సో షుగర్ లెవెల్స్ తక్కువ రావాలి, సో ఒక 2 days ముందు కరెక్ట్గా తింటారు. ఇంకా కరెక్ట్ అంటే కరెక్ట్, ఇంకా షుగర్ చాయ్లో షుగర్ వేసుకోకుండా ఇలాంటివన్నీ ఇంకా పర్ఫెక్ట్గా పాటించి ఆ 2 days మాత్రమే మా దగ్గరకు వస్తారు. అప్పుడు ఏమైంది, ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ ఇవన్నీ మాకు తెలుస్తాయి. బట్ మా ఆయుధం మాకు ఉంటాయి కదా, వీ హ్యావ్ a HbA1c test which will tell you how this patient has been since the last 3 months. 3 months నుండి చేసే గడబడ అంతా మాకు ఇక్కడ తెలిసిపోతుంది ఆ టెస్ట్లో. మిమ్మల్ని మేము ఏ హిస్టరీ అడగక్కర్లేదు. సో మాకు సింపుల్గా HbA1c చూస్తే పసిగట్టేస్తాం అనమాట. ఆహా, దిస్ పేషెంట్ ఇస్ టెలింగ్ సమ్ అదర్ స్టోరీ బట్ హీ హాస్ డన్ ఆల్ ఆఫ్ దిస్ అని. సో అట్లా విత్ టెస్ట్ వీ కెన్ టెల్. అండ్ కొంతమంది ఓపెన్గా కూడా చెప్తారు, ఎందుకంటే మేడం HbA1c లెవెల్ ఎందుకు ఇంత హై వచ్చింది, నేను చేసేది మాత్రం చేస్తాను కదా, రోజు ఎక్సర్సైజ్ చేస్తాను, మీ దగ్గరకు వచ్చి ఇవన్నీ అంటే ఒక నా దగ్గరికి ఈరోజే వచ్చాడు, నేను ఒక డైట్ ప్లాన్ ఇచ్చాను, ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను, అన్నీ ఫాలో అవుతున్నాడు, కానీ ఒక 2 weeks తర్వాత కూడా HbA1c అలానే ఉంది. ఎందుకు అంటే HbA1c ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ 3 months. నువ్వు పాస్ట్ 3 months అంతా తినేసేసి చెత్తంతా తినేసేసి నిద్రపోకుండా స్ట్రెస్లో ఉండి సిడెంటరీ లైఫ్ స్టైల్ కదలకుండా ఇలా ఉండి ఇప్పుడే వచ్చావు. సో ఇంకో 3 months వెయిట్ చేసి అప్పుడు HbA1c చూసుకోండి, అప్పుడు యూ విల్ బి మోటివేటెడ్. సో అప్పుడు అవి కంట్రోల్ లెవెల్స్లో వస్తాయి. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు కన్వే. లెట్స్ సే ఇప్పుడు ట్రావెలింగ్లో ఉన్నప్పుడు కానీ ఆర్ ఫ్యామిలీ ఫంక్షన్స్లో ఆర్ ఏదైనా ఈవెంట్స్లో ఉన్నప్పుడు ఇన్సులిన్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు చాలామంది పేషెంట్స్. సో వాట్ డూ యూ సజెస్ట్ దెమ్? లైక్ ఓకే, సో ఇన్సులిన్కి అటాచ్డ్ స్టిగ్మా ఉంది. లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ టేక్ ఇన్సులిన్ బికాస్ నలుగురు ఏమనుకుంటారో నేను ఇన్సులిన్ తీసుకుంటున్నాను, ఇంజెక్షన్స్ పొడుచుకుంటున్నాను అనేది ఒక స్టిగ్మా మన ఉంది. నేను కూడా చూస్తూ ఉంటాను, పేషెంట్స్ చెప్తా ఉంటారు, మేడం నేను ట్రావెలింగ్ అక్కడ ఫంక్షన్ ఉంటుంది, అందరు ఉంటారు, నాకు తీసుకోబుద్ధి కాదు అందరి ముందు అని. బట్ చెప్పేది ఏంటంటే ఇన్సులిన్ వన్స్ ప్రిస్క్రైబ్ యూ హ్యావ్ టు టేక్ ఇట్, మిస్ చేయకుండా యూ హ్యావ్ టు డెఫినెట్లీ టేక్ ఇట్. సో ఫంక్షన్లో ఉన్నా ఎక్కడున్నా అట్లీస్ట్ మీకు ఒక పర్సనలైజ్డ్ వాష్రూమో ఏదైనా ఒక స్పేస్ ఉంటే ప్లీజ్ గో అండ్ టేక్ ఇట్ అట్లీస్ట్ దేర్. అట్లయినా డోస్ మాత్రం మిస్ చేయకూడదు. అండ్ దాని స్టోరేజ్ కూడా ఒక వార్మ్ ప్లేస్లో కానీ ఒక రెఫ్రిజిరేటర్ ఒక డార్క్ ప్లేస్లో అలా స్టోర్ చేసుకోండి. ఓకే, సో ఈ ఫంక్షన్ ఉందనేసో పని ఉందనేసో ట్రావెలింగ్ అనేసి డోస్ మాత్రం మిస్ చేయకూడదు. ఆ స్టిగ్మా బ్రేక్ చేసుకోండి. నలుగురు ఏమనుకుంటారో అనేది వదిలేసి ఇన్సులిన్ తీసుకోకపోతే నా హెల్త్ ఏమైపోద్దో అనే ఫోకస్డ్తో మనం పెడితే కనుక డెఫినెట్లీ గుడ్ అవుట్పుట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ డయాబెటిక్ పేషెంట్స్ చాలా రిస్ట్రిక్షన్స్ని ఫాలో చేస్తుంటారు. లెట్సే స్వీట్స్ తినొద్దు, ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఫ్రూట్ జ్యూసెస్ గురించి. ఈ షుగర్ ఫ్రీ కాంటెంట్స్ ఉంటాయి, లైక్ షుగర్ ఫ్రీ స్వీట్స్ కానీ షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్స్ కానీ వాట్ వీ యూజ్ ఇన్ దోస్ కాఫీస్ షుగర్ ఫ్రీ. సో వాటిల్లో మీరు ఏది బెస్ట్ అని సజెస్ట్ చేస్తారు స్వీట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఇప్పుడు స్వీట్స్ క్రేవింగ్ జనరల్లీ మనకు క్రేవింగ్ ఉండదు, బట్ నీకు షుగర్ ఉంది నువ్వు తినొద్దు అంటేనే తినాలనిపిస్తుంది. అలా మనం కపుల్ ఆఫ్ అదర్ సినిమాస్లో సీన్స్లో కూడా చూస్తుంటాం. One thing I want to tell is sugar free cookies, sugar free sweets ఇది అనేది కాన్సెప్ట్ లేదు. టు బి ట్రూ, దెర్ ఈస్ నో షుగర్ ఫ్రీ స్వీట్. మీరు వెతికితే కూడా ద పర్సంటేజ్ ఆఫ్ షుగర్ దే ఆర్ యూజింగ్ ఇస్ లెస్, అంటే తక్కువ అమౌంట్ ఆఫ్ షుగర్ దాంట్లో ఉంది, బట్ మొత్తానికి అది షుగర్ లేకుండా మాత్రం లేదు. సో నేనేం చెప్తానంటే అలా షుగర్ ఫ్రీ స్వీట్స్ షుగర్ ఫ్రీ బిస్కెట్స్ కూడా మార్కెట్లో చాలా ఇప్పుడు నడుస్తున్నాయి. నా క్లినిక్కి పేషెంట్స్ వచ్చి బిస్కెట్స్ తింటున్నారా అంటే తింటున్నాం మేడం, కానీ షుగర్ ఫ్రీ అంటారు. షుగర్ ఫ్రీ ఏవీ లేవు. దాని బదులు ప్లీజ్ షుగర్ ఉన్న ఒరిజినల్ స్వీట్నే ఒక ముక్క తినండి ఆకరేసినప్పుడు, మీకు నిజంగా అంత తినాలని ఉంటే. అంతేగాని షుగర్ ఫ్రీ స్వీట్స్కి మాత్రం ఐ డోంట్ సజెస్ట్. మీరు ఆకరేసి అంత క్రేవింగ్ ఉంటే జస్ట్ ఒక చిన్న ముక్క మీరు నార్మల్ స్వీట్ తినేయండి, ఇట్ ఈస్ ఓకే. అండ్ అందుకే అంటాము యూ షుడ్ రీడ్ యువర్ ఫుడ్ లేబుల్. అంటే ఇప్పుడు ఏ ప్యాకెట్ వెనక ఒకసారి చదవండి, దాంట్లో ప్రాసెస్డ్ ఫ్లవర్ ఉందా, ట్రాన్స్ ఫ్యాట్స్ ఎంత ఉన్నాయి, దాంట్లో షుగర్ ఎంత ఉంది. ఇప్పుడు
జిమ్ వర్కౌట్ చేసేసి ప్రోటీన్ షేక్స్ ఉంటాయి, కొన్ని ఎనర్జీ డ్రింక్స్ కూడా ఉంటాయి. సో ఎనర్జీ డ్రింక్స్లో ఇప్పుడు అది మీరు తాగేది ఒక 200 ml అనుకోండి, 1 mlకి పెడతారు 0.02 షుగర్ అనేసి. అది 1 mlకి మాత్రమే. మీరు ఆ సిచ్యువేషన్లో నేను తాగేది 200 ml కదా అని క్యాల్కులేట్ చేసుకోరు, కానీ ఆల్రెడీ అక్కడ షుగర్ లెవెల్ హైప్ అయిపోయింది, స్పైక్ అయింది. సో రీడ్ యువర్ లేబుల్, రీడ్ ద ఫుడ్ లేబుల్. ఏదైనా కొనే ముందు ప్లీజ్ ఆ ప్యాకెట్ వెనక చదవండి ఏముందో అనేది. దాంట్లో కనుక పామ్ ఆయిల్, దాంట్లో కనుక ట్రాన్స్ ఫ్యాట్స్ ఇవన్నీ ఉన్నాయంటే ప్లీజ్ కీప్ ఇట్ బ్యాక్. దాన్ని ఇంటికి తెచ్చుకోకూడదు. అది చిన్నప్పటి నుంచి పిల్లలకు కూడా నేర్పిస్తే అది చాలా బెటర్. స్కూల్లో ఒక కరిక్యులం రావాలి, అంటే చిన్నపిల్లలకు కూడా మనం ఏం తింటాము ఒకసారి ప్యాకెట్ వెనక చదువుదాం ఏముంది, ఇవి ఉంటే కనుక అది మనం కొనుక్కోకూడదు, ఇంటికి తీసుకొని రాకూడదు. ఈ కాన్సెప్ట్తో ఉంటే లాంగ్ రన్కి ఇట్స్ మచ్ యూస్ఫుల్. సో షుగర్ ఫ్రీ అనేది ఏమీ లేదు, షుగర్ ఫ్రీ బిస్కెట్స్ కానీ ఏవి ఉండవు. ప్లీజ్ గో ఫర్ ది ఒరిజినల్ స్వీట్స్ ఓన్లీ, బట్ ఈట్ ఇన్ మోడరేషన్. ఒక ముక్క 2 ముక్కలు ఇట్స్ డన్. అంతేగాని ఇంకా అవి కూడా కిలోడు తింటానంటే మాత్రం మళ్ళీ దిస్ విల్ బి రెడీ టు డయాబెటీస్ రెడీగా ఉంటుంది దానిపైన చేయడానికి. సో దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు సే. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినప్పుడు ఇన్సులిన్ గురించి, ఆ స్టిగ్మా గురించి డిస్కస్ చేసినప్పుడు, ఇప్పుడు ఈ డయాబెటీస్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఆర్ డయాబెటీస్ షూటప్ అవుతుంది ఆర్ లెవెల్స్ పెరుగుతున్నాయి అనే సినారీ ఉన్నప్పుడు పేషెంట్స్లో ఉండే సైకలాజికల్ ఇంపాక్ట్ ఏంటి, ఆర్ హౌ దే కెన్ కోప్ అప్ విత్ దట్? షుగర్ ఇస్ సంథింగ్, డయాబెటీస్ బేసికలీ షుగర్ ఎందుకంటే మా పేషెంట్స్ కూడా అందరు షుగర్ అన్న వల్ల వీ గెట్ అక్రమటైజ్డ్. ఐ సీ ఇట్ యాజ్ అ స్వీట్ డిజీజ్, ద స్వీటెస్ట్ ఆఫ్ ఆల్ డిజీజెస్. సో డయాబెటీస్ అనేది ఇట్స్ అ వెరీ స్వీట్ డిజీజ్ టు బీ ట్రూ. ఎందుకంటే మొత్తం మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు ఏ జబ్బుని తీసుకున్నా కూడా మీ చేతుల్లో ఆ జబ్బు ఉండదు. హార్ట్ ప్రాబ్లం కానీ, కిడ్నీ ప్రాబ్లం కానీ, ఏవైనా తీసుకోండి, అది పాపం మీరు ఎఫర్ట్స్ పెట్టారనుకున్నా మీకు ఆ రిజల్ట్ రాకపోవచ్చు. కానీ డయాబెటీస్ మాత్రం మొత్తం మీ కంట్రోల్లోనే ఉంది, స్టీరింగ్ మొత్తం మీ చేతుల్లోనే ఉంది. సో మీరు తినేదాన్ని బట్టి, ఎక్సర్సైజ్ ఎట్లా చేస్తున్నారు, సన్లైట్ ఎక్స్పోజర్ ఎలా ఉంది, ఎన్ని అవర్స్ ఆఫ్ స్లీప్ ఉంది, ఈ రీజన్సే కదా మెయిన్. సో ఈ లైఫ్ స్టైల్ మీరు మార్చుకుంటే మీ షుగర్ లెవెల్స్ ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతాయి. సో మొత్తం మీ మీదే ఉందండి. ఇక్కడ సైకలాజికల్గా మీరు ఇప్పుడు చాలామంది అమ్మో నాకు షుగర్ వచ్చేసింది అంటే ఫస్ట్ టైం టెస్ట్ చేయించుకొని వస్తారు, ఫస్ట్ టైం ఇక్కడికి వస్తారు, అమ్మో నాకు షుగర్ వచ్చేసింది, నాకు షుగర్ ఉందా అనేసి వచ్చేస్తారు. పాపం దే ఆర్ ఇన్ దట్ స్టేట్. బట్ అప్పుడు మేమేం చేస్తామంటే ఇట్ ఈస్ జస్ట్ డయాబెటీస్. మీరు ఒకవేళ డిసిప్లిన్గా కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ ఒక మంచి డాక్టర్తో ఫాలో అప్ ఓకే 3 months 6 months తీసుకొని ఒక స్కెడ్యూల్ రాసుకొని, ఒకవేళ ఇఫ్ యూఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్ మీ అంత కృషి మీరు చేసి సరిగ్గా తిని డెఫినెట్లీ ఆ షుగర్ ఒకవేళ మీరు ప్రీ డయాబెటీస్ రేంజ్లోనే మా దగ్గరకు వచ్చారనుకోండి ఇంకా హ్యాపీ. ఎందుకంటే మొత్తంకే మిమ్మల్ని స్కిప్ కొట్టిచ్చేస్తాం, మీరు ఆ డయాబెటీస్ రాకుండా మేము చూసుకుంటాం. లేదు డయాబెటీస్లోనే వచ్చారు అనుకోండి, ఒక 4 మందులు పెట్టాము, మేము చెప్పినట్టు మీరు విన్నారు, ఆ 4 మందులు తీసేసి ఇప్పుడు ఓన్లీ 2 మెడిసిన్స్ 2 మాత్రల మీదనే నడిపిస్తున్నాం. సో సైకలాజికల్గా భయపడాల్సింది ఏం లేదు. డయాబెటీస్ అనేది ఒక క్యాన్సర్ కాదు. ఇప్పుడు క్యాన్సర్ అంటే కొన్నిసార్లు డాక్టర్ పేషెంట్ ఇద్దరం ఏం చేయలేం కొన్ని క్యాన్సర్స్కి, అది దట్ ఈస్ ద ట్రూత్. కానీ మా స్వీట్ డిజీజ్, మై స్వీట్ షుగర్, మై స్వీట్ డయాబెటీస్, ఇట్స్ నాట్ లైక్ దట్. ఇట్ ఈస్ గివింగ్ యూ అ ఛాన్స్, మీరు మీ ఇష్టం ఉన్నట్టు యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్, మీ చేతుల్లో ఉంది. సో దాన్ని అసలు డిజీజ్ అని నేను అనను. ఐ డోంట్ నాట్ సీ ఇట్ యాజ్ అ డిజీజ్, ఐ సీ ఇట్ యాజ్ అ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. మీకు డయాబెటీస్ వచ్చింది అంటే ఒక ట్రిగర్ ఇచ్చారు, ఓహో మీ లైఫ్ స్టైల్ కొంచెం గడబడ్ అవుతుంది, కొంచెం మోడిఫై చేసుకో అని మీకు చెప్తుంది, అంతే. ఇట్ ఈస్ నాట్ ఎ డిజీజ్ ఆర్ రోగము ఇది అనను. సో దెర్ ఇస్ నథింగ్ టు వరీ. డయాబెటీస్ ఇస్ ద మోస్ట్, ఇఫ్ యూ గాట్ డయాబెటీస్ యూర్ ద మోస్ట్ బ్లిస్ఫుల్ పర్సన్. అమ్మయ్య నా లైఫ్ స్టైల్ అంతా ఇప్పుడు దారిలోకి వచ్చేస్తుంది, నేను సిస్టమ్ ఫాలో అవుతాను, నాకు ఫ్యూచర్లో ఇంకే కాంప్లికేషన్స్ రాకుండా నేను జాగ్రత్తలు పడతాను అనేది ఉండొచ్చు. సో దట్స్ హౌ ఐ మోటివేట్ మై పేషెంట్స్. సో కమింగ్ ఇన్ టు దిస్ షుగర్ టెస్ట్ చేసే కాన్సెప్ట్, దెర్ ఆర్ ఫ్యూ డివైజెస్ లైక్ ఇప్పుడు మనం డయాగ్నోసిస్ సెంటర్కి వెళ్ళకుండా మనమే సెల్ఫ్గా టెస్ట్ చేసుకోవడానికి కొన్ని డివైజెస్ ఉన్నాయని, ఆల్సో దెర్ ఆర్ ఫ్యూ డివైజెస్ విచ్ డజంట్ టేక్ ఎనీ బ్లడ్ ఆర్ సంథింగ్, లైక్ ఈజ్ దట్ పాసిబుల్? లైక్ దెర్ ఆర్ దీస్ డివైజెస్, కొన్ని డివైజెస్ ఉన్నాయి
Are you talking about CGMs, continuous glucose monitoring machines, like patch లాగా పెట్టుకుంటాము? ఆల్సో దెర్ ఆర్ ఫ్యూ, అంటే ఒక డివైస్, నేను చూసిన డివైస్ ఏంటంటే అది బ్లడ్ సక్ చేస్తుంది, షుగర్ లెవెల్స్ టెస్ట్ చేసి చెప్తుంది, ఇదొక డివైస్. ఇంకోటి రిస్ట్ బ్రాండ్స్లో ఉంది, వాచెస్లో ఉంది, అన్నీ కూడా ఉంది. మీరు అనేదంతా CGM కాన్సెప్టే అండి మీరు చెప్పేది. ఇప్పుడు స్మార్ట్ వాచెస్ కానీ ఇవన్నీ ఇవేంటంటే కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్, అంటే మనం తిన్న తర్వాత మన గ్లూకోజ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఇమీడియట్గా ఇచ్చేస్తుంది. CGM మెషిన్స్ ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ టైప్ 1 డయాబెటిక్ పీపుల్. టైప్ 1 డయాబెటిక్ వాళ్ళకి ఏంటంటే ఇన్సులిన్ వాళ్ళకి ఉండదు, నేను చెప్పినట్టు స్టార్టింగ్లో, అండ్ జీవితాంతం వాళ్ళు రోజు ఇన్సులిన్ తీసుకోవాలి. ఓకే, రోజు ఇన్సులిన్ తీసుకోవాలి అంటే రోజుకి 3 ప్రిక్స్ జరుగుతాయి, 3 సార్లు మీరు ఇంజెక్షన్ తీసుకోవాలి. CGM ద్వారా ఏమవుతుందంటే మీకు ఆ 3 ప్రిక్స్ అనేవి తగ్గుతున్నాయి, మీరు తీసుకోక్కర్లేదు. 3 times మీరు ఇంజెక్షన్, మీకు ఆ పెయిన్ లేదు కదా, 3 times తీసుకోక్కర్లేదు, నీట్గా CGMలోనే మానిటర్ అయిపోతుంది అండ్ ఇట్ ఈస్ బీయింగ్ సార్టెడ్. టైప్ 1 వాళ్ళకి CGM ఇస్ హైలీ రిలయబుల్, గుడ్. ఇప్పుడు నెక్స్ట్ సెట్ ఇస్ టైప్ 2. టైప్ 2 వాళ్ళకి CGM ఇస్ నాట్ దట్, అంటే ఇట్స్ నీడ్ ఆఫ్ ది అవర్ అని నేను చెప్పను, బట్ ఇఫ్ ద పేషెంట్ ఇస్ ఫినాన్షియలీ అఫోర్డబుల్, ఇఫ్ హీ ఈజ్ ఓకే, దెన్ డెఫినెట్లీ go ahead with CGM if you are okay, if you are, you know, it will give you a motivation. అంటే నేను తింటున్నాను, ఓకే చూస్ తీసుకున్నాను, ఇట్లా అవుతుంది కదా అనేది కొంచెం ఒక మానిటరింగ్ ఉంటుంది, కాబట్టి మీరు కూడా కొంచెం మోటివేటెడ్గా ఉండి టేక్ కేర్ ఆఫ్ వాట్ యూ ఈట్. ఆల్సో అండ్ అదర్ సైడ్ టు దిస్ ఇస్, ప్రతిసారి చూసుకొని ఇలా అవుతుంది అని చెప్పి మనం రోబోట్ లాగా అయితే మనం మారలేము. మన బాడీ, మనం మనుషులము, వీ కెనాట్ టర్న్ ఇంటూ రోబోట్స్. నా CGM ఇలా చెప్పేస్తుంది నేను తినకూడదు, ఇలా అయిపోతుంది ఇలా తినకూడదు అనేది మనం అట్లా కంట్రోల్గా ఉండలేము. మనమేం AI రోబోట్స్ కాదు అలా ఉండడానికి. సో టైప్ 2లో మీకు అంత అవసరం లేదు, కొంచెం మీరే సెల్ఫ్ మానిటరింగ్ చేసుకోండి. CGMs పెట్టుకున్నా కూడా ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్, బట్ దాని మూలంగా బీభత్సమైన ప్యానిక్ తెచ్చేసుకొని ప్యానిక్ అటాక్స్తో గురేసి నేను స్ట్రిక్ట్గా కట్ అంటే కట్ అలా అంటే కుదరదు. బికాస్ వీఆర్ ఆల్ హ్యూమన్స్, వీ ఆల్ మేక్ మిస్టేక్స్ అండ్ వీ హ్యావ్ టు, తినాలనిపిస్తే ఖచ్చితంగా తింటాం, సో తినండి, అంతేగాని డోంట్ బీ దిస్ ఆర్ దట్. ఎక్స్ట్రీమ్స్ అంటాం, దిస్ మొత్తం కట్ డౌన్ చేసేస్తారు, లేకపోతే మొత్తం తినేస్తారు, సో దట్ ఈస్ ఆఫ్ నో యూస్. సో smart watches or whatever CGMs you're telling, this is all good only, but don't get too much into it. ఒకవేళ అటు ఇటు అయితే కనుక టూ మచ్ ప్యానిక్ అయిపోకండి, జస్ట్ కంట్రోల్. ఫర్ టైప్ 1 పీపుల్ డెఫినెట్లీ CGM ఇస్ అ బ్లెస్సింగ్ అని చెప్పాలి, ఎందుకంటే 3 సార్లు క్లిక్ చేసుకునేది మీకు మంచిగా మీకు తెలిసిపోతుంది కదా చూస్తూ ప్యాచ్లోనే. సో దట్ ఈస్ అ గుడ్ జాబ్. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్. Is there anything that is called like eye checkup and food checkup related to diabetes? Yes, good question. A lot of patients and sometimes we doctors also, time crunch varra and also follow-ups lekapodam varra, eye checkups and food checkups are not being done. సో ఐ చెకప్ ఎందుకు అంటే, ఇప్పుడు డయాబెటీస్ అనగానే బ్లడ్లో షుగర్ ఎక్కువ అవుతుంది, ఓకే, దట్ ఈస్ ద కోర్ కాన్సెప్ట్. ఈ బ్లడ్లో షుగర్ ఎక్కువ అవడం వల్ల కొన్నిసార్లు బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతుంది హార్ట్కి, లైక్ అట్రోస్క్లిరోసిస్ అంటాము, అంటే ది ఆర్టరీ విచ్ క్యారీస్ ద బ్లడ్ టు ద హార్ట్, అది కొంచెం ఓన్ అవుట్ అయిపోయి సో హార్ట్కి బ్లడ్ అందదు అలా. డయాబెటీస్లో ఐ చెకప్స్ ఇంకా ఫుడ్ చెకప్స్. ఐ చెకప్ ఏంటంటే కొన్నిసార్లు బ్లడ్ స్మాల్ బ్లీడింగ్, కండ్లల్లో చిన్నగా బ్లీడ్ అవుతుంది, అది మీకు తెలీదు, నాకు మీరు వస్తే కూడా కొన్నిసార్లు కనపడదు. మీరు ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వారు కెమెరా పెట్టి ఫండస్ ఎగ్జామినేషన్ చేసి చూస్తారు, ఓకే ఒక చిన్న బ్లీడ్ ఉంది అనేసి. ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అంటే, డయాబెటీస్ ఫస్ట్ గుర్తించ వెంటనే, first when the patient is diagnosed with diabetes, you have to send him to a eye checkup. ఎందుకంటే షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయో ప్రీవియస్లీ మనకి తెలీదు, సో మేబీ ఒక బ్లీడింగ్, చిన్న బ్లీడ్ ఏమన్నా జరిగి ఉంటుందా కంటి దగ్గర అనేది చూసుకోవాలి. సో ఒకవేళ నార్మల్ షుగర్ లెవెల్స్ తను మెయింటైన్ చేస్తే 6 monthsకి ఒకసారి కంటి డాక్టర్ని వెళ్ళి చూసుకోవాలి, అది కళ్ళకి సంబంధించింది. నెక్స్ట్ ఫర్ ద ఫుడ్ ఎగ్జామినేషన్, డయాబెటిక్ న్యూరోపతి అన్నది ఒకటి ఉంటుంది. సో ఒకవేళ మీ షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఫర్ లాంగ్ పీరియడ్స్ ఆఫ్ టైం, డయాబెటిక్ పేషెంట్స్లో ఏమవుతుందంటే స్పర్శ అనేది పోతుంది. సో ఇఫ్ ఐఎమ్ పించింగ్ యూ విల్ నాట్ ఫీల్ ద పెయిన్ ఆల్సో.
అట్లా మీరు సపోజ్ ఏమన్నా తగిలింది, ఎక్కడో గుడికి వెళ్ళారో బయటికి వెళ్ళారో ఏదైనా తగిలింది, మీకు తెలీదు మీ కాళ్ళకి తగిలింది అని మీకు తెలీదు. అక్కడ చిన్న రక్తం స్టార్ట్ అయి ఉంటుంది, ఒక చిన్న ఊండ్ అనేది స్టార్ట్ అయి ఉంటుంది. అది మీరు కూడా గుర్తించలేదు. ఓకే, మీరు గుర్తించలేదు. అది చాలా పెద్దగా అయిపోయాక, బ్లడ్ బాగా వచ్చినాక, గాయం బాగా అయ్యాక అప్పుడు మీరు గుర్తించి ఓ నా కాళ్ళకేమో అయ్యింది అనుకుంటారు. ద ప్రాబ్లమ్ ఇస్ పాపం పేషెంట్కి డయాబెటిక్ న్యూరోపతి వచ్చింది, తనకి స్పర్శ లేదు, తను చూసుకోలేదు. అందుకే డయాబెటీస్లో అంటాము డైలీ వన్స్ డయాబెటిక్ పేషెంట్స్ షుడ్ కేర్ఫుల్లీ ఎగ్జామిన్ దేర్ ఫీట్. ఖచ్చితంగా మీ కాళ్ళని పాదాలని ఒకసారి చూసుకోండి, టెస్ట్ చేసుకోండి, ఏమన్నా గాయాలు ఉన్నాయా, ఏమన్నా తగిలిందా అనేది సీరియస్గానే చెప్తాం. అందుకు డయాబెటీస్ వచ్చినాక డయాబెటీస్ న్యూరోపతి టెస్టింగ్ కూడా చేయించుకోండి. ఆ న్యూరోపతి టెస్టింగ్లో తెలుస్తుంది హాట్ కోల్డ్ సెన్సేషన్ ఉందా లేదా. మేము ఫుడ్ చెకప్ చేస్తే మీకు కార్న్ కేరస్ అని కొన్ని ఉంటాయి. సో అవి ఒకసారి చూసుకోవాలి, పాదాల మీద అలాంటివి ఏమైనా ఉన్నాయా అనేది. సో ఆల్ ఆఫ్ దిస్ అందుకే అంటాం స్క్రీనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఒట్టి బ్లడ్ శాంపిల్స్లోనే కాదు స్క్రీనింగ్ తెలిసేది, కంట్లర్లో కాలర్లో. సో వీ హ్యావ్ టు గెట్ దట్ అవేర్నెస్ ఆల్సో. ఆల్సో క్రాంప్స్ ఆర్ రిలేటెడ్ టు దిస్. క్రాంప్స్, ఇప్పుడు క్రాంప్స్ డెఫినెట్లీ డయాబెటీస్ పేషెంట్స్లో క్రాంప్స్ అది నరాలు గుంజడం అంటాం, నా మోకాలు గుంజుతున్నాయి, కాళ్ళు వస్తున్నాయి, మంట పెడుతుంది కాలర్లో, ఇవన్నీ డయాబెటిక్ సిమ్టమ్సే. బట్ ఇవన్నీ ప్రామినెంట్గా డయాబెటిక్ సిమ్టమ్సే అని చెప్పలేము. సో క్రాంప్స్ వచ్చినప్పుడు ఫస్ట్ యూ హ్యావ్ టు గో అండ్ కన్సల్ట్ మీ ప్రైమరీ ఫిజిషియన్. ఫస్ట్ మీ ప్రైమరీ ఫిజిషియన్ని చూపించుకొని చెకప్ చేయించుకోండి నార్మల్. ఒకవేళ మీ షుగర్ లెవెల్స్ ఎక్కువ అయితే ఖచ్చితంగా ఓకే ఇది షుగర్ వల్ల వచ్చిన క్రాంప్స్ అని చెప్పేసి కమ్ టు అ డయాబెటాలజిస్ట్ ఆర్ ఎండోక్రైనాలజిస్ట్ అండ్ గెట్ ఇట్ చెక్డ్. సో దట్ ఈస్ ద కోర్ కాన్సెప్ట్. యా, ఆల్సో లైక్ కమింగ్ ఇన్ టు దిస్ సాఫ్ట్వేర్ పీపుల్ కానీ ఇట్లా లేట్ నైట్ వర్క్ చేసే నైట్ షిఫ్ట్ చేసే స్టాఫ్ ఆర్ కంటిన్యూస్లీ మోర్ దెన్ 6 hours ఆర్ మోర్ దెన్ 7 hours కూర్చొని వర్క్ చేసే ఎంప్లాయీస్, వీళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఓకే, ఇప్పుడు కంప్లీట్గా వాళ్ళని నైట్ షిఫ్ట్స్ అవాయిడ్ చేయమని అయితే చెప్పలేము, బికాజ్ దేర్ వర్క్ ఈజ్ లైక్ దాట్. ఏమంటామంటే వాళ్ళు వర్క్ చేస్తారండి, ఇప్పుడు 10 hours 12 hours కంటిన్యూస్గా వర్క్ చేస్తారు, కానీ ఇట్స్ ఆల్ మెంటల్ వర్క్. ఓన్లీ అప్ టు దిస్ పార్ట్ యువర్ వర్కింగ్, నో యువర్ హ్యాండ్స్ టైపింగ్, యువర్ మెంటల్ వర్క్, దిస్ పార్ట్ ఈస్ నాట్ వర్కింగ్ ఓన్లీ. సో 1 hourలో అట్లీస్ట్ 10 minutes హ్యావ్ సమ్ మూమెంట్, టేక్ అ వాక్. 1 hourలో 10 minutes టేక్ అ వాక్. మీకు ఒక బ్రేక్ దొరికింది, ఒక టీ బ్రేక్ ఆర్ సంథింగ్, గో డౌన్, టేక్ అ వాక్. ఫోన్ మాట్లాడాలి, వాకింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడండి. ఆర్ యునో ఫుడ్ ఎక్కడన్నా దూరంగా పెట్టుకోండి, వాటర్ బాటిల్స్ ఎక్కడన్నా దూరంగా పెట్టుకోండి, సో దట్ లేసి మీరు నడిచి ఆ వాటర్ బాటిల్ తీసుకొని రావాలి, అంతేగాని డెస్క్ ముందే పెట్టుకోవద్దు. ఇలాంటి కొన్ని చిన్న చిట్కాలు ఇఫ్ దే కెన్ డూ ఇట్ ఈస్ ఓకే. అంటే సిడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వారికి ఇంక నా జాబే డెస్క్ జాబ్, సో ఖచ్చితంగా నేను 1 hourలో అట్లీస్ట్ 10 minutes నేను ఖచ్చితంగా నడవాలి. 10 minutes ఆఫ్ మూమెంట్ ఇస్ ఇంపార్టెంట్ అనేది ఒక స్టిక్ నోట్స్తో పెట్టుకొని ఆ డెస్క్ మీద పెట్టుకుంటే ఇంకా బెటర్. ఇట్ విల్ బి లైక్ అ వార్నింగ్. 1 hour అయితే యూ హ్యావ్ టు గో వాక్ అండ్ కమ్ బ్యాక్. సో దట్ ఈస్ వన్ టిప్. అండ్ నెక్స్ట్ స్లీప్ సైకిల్స్. నైట్ డ్యూటీస్ చేసి మళ్ళీ నైట్ డ్యూటీ నుంచి వచ్చాక అస్సలు నాకు నిద్ర రావట్లేదు అని పనుకోకుండా ఉంటే మాత్రం అది ఇంకా ఇట్ టేక్ అ టోల్ ఆన్ ద హెల్త్. ఇంకా మీ హెల్త్ ఇంకా చేసే గడ్బడి ఇంకా చెప్పలేము ఇంకా. సో స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ టైంకి ఫుడ్. జనరల్లీ డయాబెటిక్ పేషెంట్స్ వీలైనంత వరకు మీరు చెప్పే ప్రాసెస్లు ఆర్ మీరు చెప్పే ఫుడ్ కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఆర్ సమ్ టైమ్స్ అట్లీస్ట్ అవి స్కిప్ అవ్వే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే వాళ్ళు పెళ్ళికి వెళ్ళినప్పుడు పెళ్లి భోజనాలు చేయడం కానీ ఆర్ ఏదైనా ఈవెంట్స్లో ఫుడ్ కన్జ్యూమ్ చేయడం కానీ తప్పక చేయాల్సి వస్తుంది, ఆర్ క్రేవింగ్స్ వల్ల చేయాల్సి వస్తుంది. లేకపోతే స్టార్టర్స్ కానీ రైస్ కానీ ఇంకా పెళ్లి భోజనం టు బి ఫ్రాంక్. సో వాట్ డూ యూ సజెస్ట్ దెమ్? ఓకే, సో పెళ్ళికి వెళ్ళినప్పుడు పెళ్లి భోజనం అందరికీ వి ఆల్ హ్యావ్ క్రేవింగ్స్, యూనో అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి కాబట్టి పెళ్లి భోజనం యూ కెన్ హ్యావ్ ఇట్. లైక్ ఒకరోజు పెళ్ళికి వెళ్ళాను, పెళ్లి భోజనం అంటే ఓకే, ఒక స్వీట్ తిన్నాను, ఇంత రైస్ తీసుకున్నాను, ఓకే. ఏం చేయొచ్చు అంటే స్టార్టర్స్ ఎక్కువగా తీసుకోండి. లైక్ అక్కడ వెజిటబుల్ స్టార్టర్స్ ఏమైనా ఉంటే లైక్ చికెన్ స్టార్టర్స్, యూ కెన్ హ్యావ్ స్టార్టర్స్. అంతేగాని ఇప్పుడు స్టార్టర్స్ తినేసాక నేను 2 పరోటాలు, రుమాల్ రోటీలు, చపాతీలు, పూరీలు ఇవన్నీ వేసేసుకొని ఇవన్నీ తర్వాత కూడా మళ్ళీ అంటే మనం సౌత్ ఇండియన్స్ కాబట్టి చెప్తున్నాను, రైస్ లేనిది మనకి ద ప్లేట్ ఈజ్ ఇన్కంప్లీట్, ఆర్ మీల్ ఈజ్ ఇన్కంప్లీట్.
సో స్టార్టర్స్ తినేసాము, రుమాల్ రోటీస్ అవన్నీ అయిపోయాయి. ఇప్పుడు మనం రైస్కి వచ్చాం. మరి రైస్ కూడా వేసుకుంటాం అక్కడ. ఇవన్నీ కార్బోహైడ్రేట్సే. డాక్టర్ నేను పెళ్ళికి వెళ్ళాను, స్వీట్స్ ఏం తినలేదు, కానీ షుగర్ లెవెల్స్ ఎందుకు ఇంత అప్ అయిపోయాయి, నేను మందు టైంకే వేసుకున్నాను. షుగర్ అంటే టేబుల్ స్పూన్ షుగర్ మనకి తెల్లగా కనిపించేది మాత్రమే మీ షుగర్కి రీజన్ కాదండి. కార్బోహైడ్రేట్స్ ఏవి ఎక్కువ తీసుకున్నా కూడా మీ షుగర్ లెవెల్స్ స్పైక్ అవుతాయి. రైస్, మీ అన్నం మీరు ఇంతింత క్వాంటిటీస్లో ఎక్కువ తీసుకుంటే కూడా షుగర్ లెవెల్స్ స్పైక్ అవుతాయి. పరోటాస్ కానీ ఇవన్నీ, చపాతీలు కానీ ఇవన్నీ కార్బోహైడ్రేట్సే. సో మీరు జస్ట్ ఒక స్వీట్ తినలేదు కానీ ఇవన్నీ తిన్నారు. సో సేమ్ క్యాలరీస్, ఇన్ఫ్యాక్ట్ ఇంకెక్కువ క్యాలరీస్ ఇక్కడ తీసుకున్నారు మీరు. సో ఖచ్చితంగా మీ షుగర్ లెవెల్స్ స్పైక్ అవుతాయి. సో అందుకే పెర్రీలోకి వెళ్ళినప్పుడు ఒక్కరోజు పెర్రీ భోజనం ఈజ్ ఓకే, కొంచెం స్టార్టర్స్ ఎక్కువ తీసుకోండి, కొంచెం ఆ రోజు ఈవినింగ్ ఒకసారి షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోండి. ఆ రోజు మీరు కొంచెం స్వీట్స్ ఎక్కువ తీసుకుంటే ఒక ఇన్సులిన్ ఒక 2 యూనిట్స్ ఎక్కువ తీసుకోండి ఆ రోజు. పెర్రీ అనేది 1 డే అంటే మా కాన్సెప్ట్లో మీరు వచ్చి మాకు చెప్తే, ఒకవేళ లేదు 7 రోజులు పెళ్ళండి, 7 రోజులు నేను ఇదే ఫాలో అయిపోయానంటే కష్టం. మరి అటు సైడ్ పెర్రీ ఇటు సైడ్ పెర్రీ 2 అంటే ఇంకా 15 days మీరు అక్కడ ఇదే ఫాలో అయితే కనుక ఖచ్చితంగా మళ్ళీ షుగర్ లెవెల్స్ హై అవుతాయి. మన డయాబెటీస్ విల్ బి రెడీ టు హిట్ యూ అగైన్ విత్ ఆల్ ఇట్స్ గడ్బడ్. సో దట్ ఈస్ వై 1 day యూ కెన్ ఈట్ వాట్ యూ వాంట్ టు ఈట్, బట్ చెక్ ద షుగర్ లెవెల్స్, డూ దిస్ మానిటరింగ్, అంతే. 1 day ఈజ్ ఓకే. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్. యా. సో అగైన్ దెర్ ఈస్ దిస్, లెట్స్ సే ఇప్పుడు కేవ్స్ కానీ కాఫీ షాప్స్ కానీ మనం రెగ్యులర్గా విజిట్ చేస్తుంటాం ఈ సోషలైజింగ్ కాన్సెప్ట్లో, లైక్ ఫ్రెండ్స్తో కలుస్తుంటాం, ఆర్ ఈవెంట్స్ ఉంటాయి, ఆర్ ఏదైనా ప్రెజెంటేషన్స్ మీటింగ్స్ ఉంటుంటాయి. సో ఈ లెట్స్ కొన్ని అన్ని కేవ్స్ అని కాదు, లెట్స్ కొన్ని డిఫరెంట్ కేవ్స్ అయినా మనల్ని మళ్ళీ రప్పించడానికి ఆర్ అట్రాక్ట్ చేయడానికి డస్ దే డూ ఎనీథింగ్ రిలేటెడ్ టు షుగర్, లైక్ కాఫీ ఫ్లేవర్స్లో కానీ షుగర్స్లో కానీ? ఈజ్ దేర్ ఎనీ అడిక్టివ్ థింగ్ ఇన్ దీస్ కేవ్స్? అడిక్టివ్ థింగ్ ఇన్ ద కెఫేస్ అనేది ఏమి ఉండదు. ఇఫ్ we all want to go and hang out. ఈ రోజుల్లో హ్యాంగ్ అవుట్ అంటే ఎక్కడ? కెఫేలో కలుద్దాం అంటాం. సో కెఫేలో యూ హ్యాంగ్ అవుట్, యూ హ్యావ్ అ కాఫీ. ఇన్ మోడరేషన్ ఇస్ ఓకే. ఇప్పుడు బుల్లెట్ కాఫీ ఉంటుంది, కోల్డ్ బ్రూ కాఫీస్ ఉంటాయి, దే ఆర్ వితౌట్ షుగర్, దట్ ఈస్ ఓకే. కాఫీ కన్సంప్షన్ ఈజ్ ఎంటైర్లీ ఓకే. అంతేగాని మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజర్ట్స్ ఉంటాయి, యూనో ఈ కెఫేలో ఈ డెజర్ట్ ఫేమస్, అబ్బా ఈ కెఫేకి వెళ్ళామంటే ఈ డెజర్ట్ ఫేమస్ అని చెప్పి ఒక 2 ఫ్రెండ్స్ని కలవడానికి 2 కెఫేస్కి వెళ్ళారనుకోండి, ఓ 2 డెజర్ట్స్ అక్కడ అయిపోయాయి. మీ షుగర్ లెవెల్స్ బూమ్, దే ఆర్ ఆన్ ద స్పైక్. సో వాట్ ఎవర్ యు ఆర్ చూసింగ్ టు ఈట్, చూజ్ ఇట్ కాన్షియస్లీ. ఆ డెజర్ట్ మీకు అంత ఇష్టం అయితే కనుక, ఇప్పుడు కొన్ని ప్లేసెస్ ఉన్నాయి మన హైదరాబాద్లోనే, అఫ్ కోర్స్ వీ హ్యావ్ అ రిచ్ ఫుడ్ కల్చర్. సో చూజ్ ఇట్, లైక్ 2 spoons తీసుకుంటే ఇట్ ఈస్ ఓకే. బికాస్ ఐఎమ్ డయాబెటిక్, ఇట్స్ ఫైన్, ఐ టేక్ 2 spoons. తినొద్దని చెప్పట్లేదు, హ్యావ్ 2 spoons ఆఫ్ ఇట్, హ్యావ్ 2 slices ఆఫ్ ఇట్, ఇట్ ఈస్ ఓకే. సో అట్లా ఇఫ్ యూ కెన్ పోర్షన్ కంట్రోల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అట్లా ఇఫ్ యూ కెన్ మెయింటైన్ దిస్, దెన్ ఇట్ ఈస్ ఓకే. యూ కెన్ హ్యావ్, యూ కెన్ టేస్ట్ ఇట్. ఇట్స్ నాట్ లైక్ ఇంకా నువ్వు డయాబెటిక్ పేషెంట్, నువ్వు ఏ కెఫేకి వెళ్ళకూడదు, ఏ స్పెషాలిటీ కాఫీ తాగకూడదు, డెజర్ట్స్ తినకూడదు అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. సో యూ కెన్ హ్యావ్ అ నార్మల్ సోషల్ లైఫ్, యూ కెన్ హ్యాంగ్ అవుట్, యూ కెన్ గో, బట్ choose it wisely. Portion control has to be taken care. That is the whole thing. సో ఈ డయాబెటిక్ పేషెంట్స్కి రిలేటెడ్ కాకుండా జనరల్ క్వశ్చన్, లైక్ మనం ఎంత వాటర్ క్వాంటిటీ కన్జ్యూమ్ చేయాలి ఎవ్రీడే? లెట్స్ సే కొంతమంది 4 to 5 liters ఆఫ్ వాటర్ కన్జ్యూమ్ చేయాలన్నది ఉంది. లైక్ ఎంత రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఎంత ఉండాలి? ఎట్లా? 4 to 5 liters ఆఫ్ వాటర్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ 4 to 5 liters కూడా చాలా మందికి చెప్తాం కానీ దే విల్ నాట్ ఫాలో. అసలు ఫర్గెట్ 4 to 5, 3 liters or 2 liters వాటర్ కూడా తాగని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో యూ హ్యావ్ టు సెట్ సమ్ రిమైండర్స్ అట్లీస్ట్. ఇప్పుడు ఇఫ్ యూ హ్యావింగ్ అ డెస్క్ జాబ్ ఆర్ సంథింగ్, మనం వర్క్లో మర్చిపోతాము. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ అనుకోండి, లేకపోతే ఈవెన్ హాస్పిటల్స్ ఆల్సో, ఎనీ పర్సన్, మనం వర్క్ స్ట్రెస్లో మిస్ అయిపోతాం. లైక్ కొన్నిసార్లు తినడం మర్చిపోతాము, కొన్నిసార్లు మెడిసిన్ వేసుకోవడం కూడా స్కిప్ అయిపోతాము. సో కొంచెం రిమైండర్స్ సెట్ చేసుకోవాలి. ఇంకా వీ హ్యావ్ టు ఆల్సో గో, ఈ ఏఐ ఏజ్లో టు డ్రింక్ వాటర్ ఆల్సో వీ నీడ్ టు కీప్ అ రిమైండర్. వాటర్ తాగాలి, 4 hours అయిపోయింది, 3 hours అయిపోయింది, ఐ నీడ్ టు ఫినిష్ మై వాటర్ టార్గెట్ ఫర్ టుడే అనేది యూ హ్యావ్ టు మేక్ ఇట్ అ హ్యాబిట్, పుట్ సమ్ రిమైండర్స్ అండ్ హ్యావ్ వాటర్. దట్ ఈస్ ఇంపార్టెంట్. చాయ్లు కాఫీలు పడి గడుపును తాగకూడదు, ఇట్ అగైన్ కాజ్ అసిడిటీ. అండ్ ఇంకొంతమంది చాయ్ బ్రేక్స్ అనేది ఇట్స్ వెరీ కామన్ వేర్ ఐ సీ. చాయ్ బ్రేక్స్ అనేది ఐ థింక్ ఇఫ్ దే గో అరౌండ్ ద ప్లేస్ ఫర్ వాకింగ్,
ఇట్ ఈస్ నైస్. ఆ టీ బ్రేక్స్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ అవి తీసుకుంటే ఇట్స్ నైస్. బట్ టీ బ్రేక్స్ని మళ్ళీ కొంతమంది దే స్మోక్ ఆల్సో ఇన్ ద టీ బ్రేక్స్. నౌ ఆల్రెడీ యూఆర్ డూయింగ్ అ డెస్క్ జాబ్, ఆల్రెడీ యూ హ్యావ్ సో మెనీ రిస్క్ ఫ్యాక్టర్స్. దానికి తోడు మనం ఏమి చేయట్లేదు బాడీ, ప్లస్ కిందికి వెళ్ళి మనం సిగరెట్ తాగేసి వస్తున్నాం. సో ఆల్రెడీ డయాబెటీస్ రెడీగా ఉంది టు హిట్ యూ, నువ్వేమో ఇంకా యాడ్ చేస్తున్నావు. ఇట్స్ లైక్ యాడింగ్ ఫ్యూయల్ టు ద ఫైర్. సో అది కూడా యూ షుడ్ బి వెరీ కాన్షియస్. ఆల్ హ్యాబిట్స్, నాట్ జస్ట్ వాటర్. సో వాటర్, చాయ్, ఆల్కహాల్, సిగరెట్, ఎవ్రీథింగ్ షుడ్ బి టేకెన్ కేర్ ఆఫ్ వెరీ కాన్షియస్లీ. ఈ డయాబెటీస్ గురించి పక్కన పెడితే మీ గురించి ఐ జస్ట్ వాంటెడ్ టు నో అబౌట్ యూ. సో I started diabetology since like 3-4 years అండి. My parents are diabetic patients, so that motivated me to become a diabetologist. In my family functions and all these gatherings also, I used to see the elderly people. చాలామంది డయాబెటిక్ రిపోర్ట్స్తోనే వచ్చేవాళ్ళు అనమాట. సో నేను తెలియకుండానే ఈ సబ్జెక్ట్ మీద నాకు చాలా అంటే ఐ వాజ్ వెరీ ఫోకస్డ్. ఐ వాజ్ ఆల్వేస్ వాంటింగ్ టు లెర్న్ థింగ్స్ అబౌట్ డయాబెటీస్ తెలియకుండానే. సో అట్ వన్ పాయింట్ ఐ డిసైడెడ్ ఓకే మేబీ దిస్ ఇస్ అ కాలింగ్, మేబీ ఐ హ్యావ్ టు బికమ్ అ డయాబెటాలజిస్ట్ ఓన్లీ అనేసి. అండ్ దెన్ ఐ పర్స్యూడ్ అ డిగ్రీ ఫ్రమ్ UK and I'm now a diabetologist. I'm happy with what I do. I make people smile and I treat a very cute, sweet disease, diabetes. I don't even call it a disease to be true. It is just that sugar traffic. I usually use the word sugar traffic. సో ట్రాఫిక్ వస్తే ఎలాగో మనం రోడ్ మీద ఎంత కెయాటిక్గా ఎలా అయితే ఉంటుందో ఈ షుగర్ ట్రాఫిక్ కూడా అంతే. మీ బాడీలో బ్లడ్లో షుగర్ చేసే ట్రాఫిక్, బ్లడ్లోనే షుగర్ ఉండిపోతుంది. అండ్ దట్ ఈస్ ద రీజన్ అన్ని ఆర్గన్స్ కేఓస్లో ఉంటాయి. సో దట్ ఈస్ హౌ ఐ సీ ఇట్ అండ్ ఐమ్ హ్యాపీ బీయింగ్ దిస్ డయాబెటాలజిస్ట్ అండ్ ఐమ్ ప్రివిలేజ్డ్ దట్ ఐ కెన్ ఆఫర్ మై సర్వీసెస్ టు a lot of people ఇప్పుడు to get the awareness. About your clinic and all. Clinic, okay. So my clinic is in Somajiguda. It's called the Sunreach Clinic. So over there we have a group of other doctors also. We have an endocrinologist as well. So we have dietitians. We do a customized planning. And customized medicine is what I call. Precision medicine is what we tell. సో అందరికీ ఒకటే ట్రీట్మెంట్ వర్క్ అవ్వదండి. అందరికీ ఇప్పుడు నువ్వు మిల్లెట్సే తినాలి, ఓట్సే తినాలి, డయాబెటిక్ పేషెంట్ అంటే ఓట్సే తినాలి అంటే వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు ఒక పేషెంట్కి ఓట్స్ పడకపోవచ్చు, హీ మైట్ హ్యావ్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్. సో తనకి డెఫినెట్లీ నా జనరలైజ్ కాన్సెప్ట్ వోంట్ వర్కౌట్. సో ఇన్ Sunreach వాట్ వీ డూ ఇస్ వీ టేక్ ద పేషెంట్స్ హిస్టరీ, మొత్తం లైఫ్ స్టైల్, నువ్వేం ఎప్పుడు నిద్రపోతావు, ఎప్పుడు లేస్తావు, మధ్యలో వాట్ ఆర్ యాక్టివిటీస్ యూ డూ, ఏం తింటారు. కొంతమంది ఇప్పుడు బెంగాల్ నుంచి వస్తారు, ఆ పేషెంట్స్ దే హ్యావ్ ఫిష్, దే హ్యావ్ డిఫరెంట్. ఇప్పుడు ఆంధ్ర సైడ్, తెలంగాణ సైడ్ మనకైతే రైస్ ఉంటుంది, స్వీట్స్ అంటే బొబ్బట్లు ఉంటాయి. కొంతమంది వేరే దేశాల నుంచి వాళ్ళకి పోహాలు, ఇవన్నీ కూడా different food cultures and all, right? So we have to come to a point, make a customized sheet. Diabetes medicine అందరికీ ఒకటే, డయాబెటీస్ డైట్ చార్ట్ అందరికీ ఒకటే చెప్పేది, కానీ నీ బాడీ డిఫరెంట్, నీ డైట్ చార్ట్ వేరు ఉంటుంది, నీ లైఫ్ స్టైల్ వేరు ఉంటుంది, నువ్వు పండుకునే టైం వేరు, నువ్వు చేసే యాక్టివిటీస్ అన్నీ వేరు. సో వీ గెట్ ఇన్ టు దట్, వీ గెట్ ఇన్ టు ఈచ్ డీటెయిల్ and we create a customized plan and we make sure that they are in touch with us. Follow-up is important. So thank you so much, Dr. Sucharita garu. Thank you so much for having me. Actually, I had a good time answering all your questions. Thank you.